నెల్లూరు నగరాభివృద్ధిపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కీలక ప్రకటన చేశారు. రాబోయే 2 ఏళ్లలో నెల్లూరు సిటీని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని ఆయన ఘంటాపథంగా చెప్పారు. ఈరోజు ఉదయం నెల్లూరు బాలాజీ నగర్లోని మసీదు సెంటర్లో జరుగుతున్న కాలువ పూడికతీత పనులను మంత్రి నారాయణ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 5 ఏళ్లుగా కాలువల నిర్వహణను మునుపటి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 123 మున్సిపాలిటీల్లో 50 కోట్ల రూపాయలతో పూడికతీత పనులు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. నెలాఖరులోగా నెల్లూరులో ఈ పనులు పూర్తవుతాయని, అవసరమైతే కొత్త డ్రైనేజీలు కూడా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ప్రజోపయోగ పనులకు నిధుల కొరత లేదని స్పష్టం చేసిన మంత్రి, ఇంటింటికి కుళాయిల ఏర్పాటుకు త్వరలో టెండర్లు పిలుస్తామని చెప్పారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పైన ప్రత్యేక దృష్టి సారించామని, అక్టోబర్ 2 నాటికి నగరంలోని చెత్తను తొలగించి డంపింగ్ యార్డులను పార్కులుగా మారుస్తామని వివరించారు. నెల్లూరులో పుట్టి ఉన్నత స్థాయిలో ఉన్నవారంతా నగరాభివృద్ధికి చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. సీఎం ప్రవేశపెట్టిన P4 కార్యక్రమానికి అందరూ సహకరించాలని కోరారు. కొద్దిగా ఓపిక పట్టండి, ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం అని మంత్రి నారాయణ ప్రజలకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ నందన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇన్స్పెక్షన్ చేయడానికి నేను అధికారులు ప్రజాప్రతినిధులు రావటం జరిగింది. వాళ్ళు చక్కగా చేస్తున్నారు. జనరల్గా వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు ఫ్రీగా ఫ్లో అంటే సిల్ట్ తీసేయాలి. ఆ సిల్ట్ తీయడానికి ఈ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు ఫస్ట్ జూన్ నెలలో నాకు మున్సిపల్ శాఖ మంత్రిగా నాకు ఆదేశించిందంటే సిల్ట్ ఫస్ట్ తీయించండి అన్నారు. దానికి స్పెషల్గా ఒక 50 కోట్లు గ్రాంట్ కూడా ఇచ్చారు. ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్ తీయడానికి. ఒకసారి సిల్ట్ తీశారు. అయినప్పటికీ అది దాదాపు ఒక 5 ఏళ్ళు పూర్తిగా పేరుకోపోయింది, రాయిలాగా తయారైపోయింది కొన్ని దగ్గరలో. దానికి యాక్చువల్గా మళ్ళా ముఖ్యమంత్రి గారు పూర్తిగా బాటం వరకు సిల్ట్ పూర్తిగా తీసేటట్టుగా డైరెక్షన్ చేయండి, వర్షాలు వస్తున్నాయి జూన్ జూలైలో అనే దాంతో రాష్ట్రం అంతా మొదలుపెట్టాం సిల్ట్. ఆ నేపథ్యంలో నెల్లూరులో కూడా యాక్చువల్గా సిల్ట్ తీసే కార్యక్రమం చిన్న కెనాల్స్లో, పెద్ద కెనాల్స్లో పోయినసారి తీసాము. చిన్న కెనాల్స్లో అంటే 6 అడుగు లేదా 1 అడుగు కంటే తక్కువ ఉండేవి, 1 అడుగు ఉండేవి. వాటిల్లో ఈరోజు ఇక్కడ యాక్చువల్గా సిల్ట్ తీస్తాం. నెల్లూరులో ఉన్న 28 డివిజన్లో, నెల్లూరు కార్పొరేషన్లో ఉన్న 54 డివిజన్లు యాక్చువల్గా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ నెలాఖరాకి 100% సిల్ట్ బాటం దాకా తీయాలని ఆదేశం జరిగింది. ఆ డైరెక్షన్లో ఈరోజు కమిషనర్ కావచ్చు, హెల్త్ ఆఫీసర్ కావచ్చు, వాడు చేస్తున్నారు. వాళ్ళు చేసే దాన్ని నిజంగా నేను అభినందిస్తున్నాను. దాన్ని ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉండారో, కార్పొరేటర్ కావచ్చు లేదా మిగతా ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు యాక్చువల్గా పర్యవేక్షించుకుంటూ సరిగా ఉందా లేదా చూసుకుంటున్నారు, అధికారులు చూసుకుంటున్నారు. దాంతో ఈరోజు రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్కి ఒక ప్రణాళిక ప్రకారం యాక్చువల్గా ఈరోజు పోతున్నాం. త్వరలో అంటే ఈ నెలాఖరు లోపల అమృత స్కీము, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు, ఈ రెండింటి ద్వారా వచ్చే వాటర్ ప్రాజెక్ట్ ప్రతి ఇంటికి కొళాయి. ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఎలక్షన్ చెప్పారు, ప్రతి ఇంటికి కొళాయి ఇస్తామని. ఆ నేపథ్యంలో 13,000 కోట్ల రూపాయలతో ఈ నెలాఖరు లోపల టెండర్లు వస్తున్నాయి. ఖజానా ఖాళీ, 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళారు. వాటిని తీర్చే బాధ్యత మనది. మీరు అందరూ కట్టే ట్యాక్స్ మీద తీరుస్తున్నాం. డెవలప్ చేయడానికి డబ్బులు లేవు, కానీ ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభూతితో ఈరోజు 1 by 1 చేసుకుంటూ 13,000 కోట్ల రూపాయలకి టెండర్లు ఫ్లోట్ అవుతున్నాయి వారంలో. అది కేవలం డ్రింకింగ్ వాటర్, ప్రతి ఇంటికి ట్యాప్ కళాయి ఇవ్వాలనే ఉద్దేశం. స్వచ్ఛమైన వాటర్, సర్ఫేస్ వాటర్, అంటే బోర్లేసి వచ్చే వాటర్ కాదు. ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు,
సర్ఫేస్ వాటర్ ఎక్కడైతే వాటర్ నదుల్లో ఫ్లో అవుతుంటుందో అక్కడి నుంచి తీసి ట్రీట్ చేయాలని ఆ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలోనే మన కార్యక్రమం డ్రైన్స్ 100% డ్రైన్స్ క్లియర్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. డ్రైన్స్ కూడా కట్టాలని, కొన్ని దగ్గరలు ఇంకా డ్రైన్స్ కట్ల. మరెన్నో వీడియోలు కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి.